బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. రామకృష్ణారావు నుంచి ఛార్జ్ తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని నూతన సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. రామకృష్ణారావు నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, రాష్ట్ర కార్యదర్శిగా ఉత్తర్వులు జారీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉత్తర్వులు వచ్చినటువంటి సంజయ్ జాజు, సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా ఎంసీఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. మరి కాసేపట్లోనే సచివాలయంలో అతను బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణరావు గడువు ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే అతనికి 2 సార్లు తన పదవి పొడిగించారు రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి 7 నెలలు, మరొకసారి 3 నెలలు, మొత్తం 10 నెలల పాటు ఇప్పటికే రామకృష్ణరావుకు పదవి పొడిగించిన తర్వాత 3వసారి ఇక అతని పదవి కంప్లీట్ అయింది. ప్రస్తుతం అతన్ని సీఎంఓ ప్రభుత్వ సలహాదారుడుగా రాష్ట్ర ప్రభుత్వము నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇక అతని ప్లేస్లో వచ్చినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ జాజుకు రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పెన్షన్ ప్రాంతంలో సచివాలయం వేదికగా అతను బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉంది. ఈ యొక్క స్వీకరించే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఎంసీహెచ్ఆర్డీలో ఈరోజు సంజయ్ జాజు కలవడం జరిగింది. దీంతోపాటు సాయంత్రం జరిగేటువంటి శిల్పకళా వేదికలో రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించిన దాంట్లో అటు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం. మొట్టమొదటిసారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెద్ద కార్యక్రమానికి ఈరోజు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం. దీంతోపాటు ఎల్లుండి అంటే ఈ నెల జూలై 2వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నెల జూలై 2వ తేదీన నిర్వహించే క్యాబినెట్ సమావేశం అంటే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా క్యాబినెట్ సమావేశం కూడా సచివాలయం వేదికగా సంజయ్ జాజు నేతృత్వంలో సచివాలయం వేదికగా క్యాబినెట్ సమావేశం జూలై 2వ తేదీన కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంజయ్ జాజు తన బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఈరోజు సంజయ్ జాజు కలిసిన పరిస్థితి కనబడుతుంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.